మనిషి ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. తనకెప్పుడు బాధలు ఉండాలని ఏ మనిషి అనుకోడు. అందుకే గుడికి వెళ్ళినప్పటికీ దేవుడా నాకు ఏ బాధలు రాకుండా చూడు స్వామి అని అనుకుంటాడు. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ తన యొక్క గీతాంజలి బుక్ లో ఏం రాశాడంటే ఇలా రాస్తాడు ఒక మాట, దేవుడా నాకు ఎన్ని బాధలు ఇవ్వాల్సి ఉంటుంటే అన్ని బాధలు ఇవ్వు దేవుడా, కానీ వాటిని పరిష్కరించుకునేటువంటి బలాన్ని కూడా ఇవ్వు దేవుడా, బాధని ఎదుర్కొనేటువంటి శక్తిని కూడా ఇవ్వు దేవుడా అని మొక్కుతుంటాడు. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏమిటంటే ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద జన్మించిన వ్యక్తి ఖచ్చితంగా కష్టాలతో పోరాడాలి అని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దీనికి పాలు, పెరుగు, వెన్న అనేటువంటి మాటలు జోడించి ఎలా ఉంటుందంటే, పాలను మనం బాధ పెడితే పెరుగు వస్తుంది, పెరుగును మనము చాలా సతాయిస్తే వెన్న వస్తుంది, వెన్నని సతాయిస్తే నెయ్యి వస్తుంది. పాల కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ. కానీ ఈ నాలుగింటి యొక్క రంగు తెలుపు. దీని అర్థం ఏంటంటే మాటి మాటికి దుఃఖము, బాధలు ఇలాంటి పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ కూడా మార్పు చెందకుండా నిలబడి వాటిని ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తికే విలువ ఉంటుంది. పాలు మనకు చాలా ఉపయోగపడతాయి, కానీ ఒక రోజు కొరకు మాత్రమే, తర్వాత అవి పాడైపోతాయి. పాలల్లో ఒక చుక్క మనం పెరుగు వేస్తే ఆ పాలన్నీ పెరుగుగా మారుతాయి, కానీ పెరుగు కూడా 2-3 రోజుల్లోనే పాడవుతుంది. పెరుగులో కవ్వం పెట్టి చిలుకుతే వెన్న వస్తుంది, ఇది కూడా 3-4 రోజుల్లోనే పాడవుతుంది. వెన్నని కాచినప్పుడు నెయ్యి వస్తుంది, నెయ్యి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఒక్క రోజులో పాడయ్యే పాలలో ఎప్పుడూ పాడవ్వని నెయ్యి దాగి ఉంది. అదే విధంగా మన మనసులో కూడా లెక్కలేనన్ని శక్తులు ఉన్నాయి. దాంట్లో నుండి మంచి ఆలోచనలు మనం తీసుకొని ఆ మంచి ఆలోచనలతోనే మనం పనిచేసినట్టయితే మన జీవితంలో ఎన్నడూ ఓటమి అనేది ఉండదు. కాబట్టి ఆ వ్యక్తి ధైర్యంగా ఉంటాడని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చినటువంటి ఆ పోయం కి ఈ కథ చాలా బాగా సరిపోతుంది.